వెల్కమ్ టు భారత్ సమాచార్ న్యూస్. నిర్మల్ డిస్టిక్ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ విజేష్ సిబ్బందితో కలిసి పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పై అవగాహన కల్పించి మాత్రలు వేశారు. నమస్కారం అందరికీ. ఈరోజు నేషనల్ డివార్మింగ్ డే అనే ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం సింగిల్ డోస్ ఆల్బెండజోల్ అనే టాబ్లెట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మన పిఎస్సి కుబీర్ ప్రజలు అన్ని విలేజెస్లో సర్పంచ్ లోతల్లో ప్రారంభించడం జరిగింది. సో మన పిఎస్సి కుబీర్ ప్రజలు మొత్తం దాదాపు మన 8,266 పిల్లల్ని మనం గుర్తించడం జరిగింది. ఈ ఆల్బెండజోల్ అనే టాబ్లెట్ అనేది మనకు 1 నుంచి 19 సంవత్సరాలు ఉన్న పిల్లలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టాబ్లెట్ ఇవ్వడానికి కారణము సో మనకి ఏదైనా చిన్న పిల్లలు కావచ్చు, స్కూల్లో చదువుకునే పిల్లలు బయట గేమ్స్ ఆడడం వల్ల, వాళ్ళు అపరిశుభ్రత ఉండడం వల్ల, చేతులు సరిగా శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల వామ్ అనే ఇన్ఫెక్షన్ సైల్ ట్రాన్స్ఫర్ హెల్మింథిస్ ఉంటుంది. ఆ హెల్మింథిస్ అనేవి ఈ మన అపరిశుభ్రత ఉన్న చేతుల ద్వారా, మన తినే ఫుడ్ ద్వారా అది శరీరంలో వెళ్ళి లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి స్టూడెంట్స్కి, చిన్నపిల్లలు కావచ్చు, మనము చదువుకునే పిల్లలు కావచ్చు, ఈ ఇన్ఫెక్షన్ లోపల అయిపోయి కడుపు నొప్పి రావడము, వాంతులు రావడము, దాంతోపాటు హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, రక్తహీనత రావడము, మళ్ళీ దాంతోపాటు వాళ్ళు ఫిజికలీ ప్లస్ మెంటల్ కూడా గ్రోత్ కారు. కాబట్టి ఈ టాబ్లెట్ అనేది మనకు 6 నెలలకు ఒకసారి సింగిల్ డోస్ టాబ్లెట్ 400 mg టాబ్లెట్ ఉంటుంది, ఆల్బెండజోల్ అనే టాబ్లెట్. సో ఈ టాబ్లెట్ అనేది 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరికి ఇవ్వడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఒక టాబ్లెట్ ఒకసారి ఇస్తే మనకు 6 నెలల వరకు దీన్ని ప్రొటెక్షన్గా చేసుకోవచ్చు. కాబట్టి ఈ టాబ్లెట్ వల్ల మీకు ముఖ్యంగా పిల్లల యొక్క పేరెంట్స్కి ఎలాంటి భయపడకుండా ఈ పిల్లలకి అందరికీ టాబ్లెట్ వేసుకోమని చెప్పాల్సిందిగా. దీనివల్ల టాబ్లెట్ వల్ల ఇస్తే ఆ ఇన్ఫెక్షన్ పెరగడంతో పాటు మనకు బాడీ యొక్క న్యూట్రిషన్ స్టేటస్ పెరుగుతుంది. ఓకేనా, బ్లడ్ కూడా పెరుగుతుంది. మన చదువుకుంటే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది ఎక్కువ. అంటే బాడీలో ఎనీమియా బ్లడ్ తక్కువ ఉంటే మన కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. అంటే మనం చదువుకుంటే మర్చిపోతుంది తర్వాత జ్ఞాపకశక్తి తగ్గిపోతుందిగా ఈ టాబ్లెట్ మనం ఈరోజు చూపిస్తుంది. దీనివల్ల టాబ్లెట్ వల్ల ఇస్తే ఆ ఇన్ఫెక్షన్ పెరగడంతో పాటు మనకు బాడీ యొక్క న్యూట్రిషన్ స్టేటస్ పెరుగుతుంది. ఓకేనా, బ్లడ్ కూడా పెరుగుతుంది. మన చదువుకుంటే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది ఎక్కువ. అంటే బాడీలో ఎనీమియా బ్లడ్ తక్కువ ఉంటే మన కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. అంటే మనం చదువుకుంటే మర్చిపోతుంది తర్వాత జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఈ హెల్మింథిస్ అంటారు దీన్ని. సో మీకు సైన్స్లో చెప్పి ఉండొచ్చు, టేప్ ఫామ్ అని, కొన్ని బుక్ ఫామ్ అని ఇన్ఫెక్షన్ ఉంటుంది, పారాసైట్స్ ఉంటాయి. ఇవి ఎట్లా వస్తుంది అంటే మనకు సైల్స్ ఉంటాయి కదా, సైల్స్ అంటే మట్టి ఉంటుంది చూడండి, ఉష్క కావచ్చు, ఏం కాదు బటర్ ఏంటి మేడం? తప్పనిసరిగా చేతులు వాష్ చేసుకోండి. తినేటప్పుడు ఇటుపోయేటప్పుడు అవునా, వాష్ చేసుకొని తినండి. ఓకేనా, కడుపులో పురుగులైతే గ్రామ పంచాయతీ ఇచ్చిందా మేడమే పెట్టుకున్నారో తెలియదు, కానీ నేను వచ్చి 3 months అవుతుంది. స్కూల్లో నాకు ఇక్కడ డస్ట్బిన్ కనిపించదు, పైన ఉంది, నేను చూశాను. ప్రతి క్లాస్ రూమ్లో డస్ట్బిన్ పెట్టారు మేడము. కాబట్టి మీరు ఏం చేస్తారు, చిట్టి పేపర్లో చిట్టి